హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే 90s కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ స్వీట్ రసగుల్లాలు ఉంటాయి కదా, అవి చేస్తున్నా. ఈ రసగుల్లాలు ప్రిపేర్ చేసుకోవడానికైతే ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా, దాంట్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా, తర్వాత చిటికెడు బేకింగ్ సోడా, సాల్ట్ కూడా వేసుకున్నా. ఈ రసగుల్లాలకైతే ఎక్కువగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి, కాకపోతే నా దగ్గర అది లేదని చెప్పి నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నా. తర్వాత హాఫ్ నిమ్మ చెక్క రసం కూడా పిండుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం. ఈ రసగుల్లాలకు ఫుడ్ కలర్ వేసుకోకుండా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే నేను వీడియోలో మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు రసగుల్లాలు అంత సాఫ్ట్గా వస్తాయి. పిండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తుంది పిండి. ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు పిండి మంచిగా కలుపుకున్న తర్వాత పక్కా పెట్టుకోవాలి. ఆ లోపైతే షుగర్ సిరప్ కోసం అని చెప్పి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నా. దాంట్లో ఒక కప్పు పంచదార తీసుకున్నా, హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకొని మంచిగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగేలాగా. నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకున్నా. పంచదార అయితే మంచిగా కరిగింది చూడండి. ఇక్కడ తీగ పాకం రానవసరం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా వీడియోలో చూపించినట్లు అట్లా థిక్గా వస్తే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం 3-4 యాలకులు కూడా వేసుకున్నా. తర్వాత హాఫ్ నిమ్మ చెక్క రసం కూడా వేసుకుంటున్నా. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల పంచదార పాకం చల్లారిన తర్వాత తెల్లగా ఏర్పడుకోకుండా ఉండడం కోసం ఈ నిమ్మరసం వేసుకున్నా. ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని అయితే చపాతీలాగా చేసుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత వెడల్పుగా చేసుకొని చూడండి, మనకు వీడియోలో చూపించినట్టు కొంచెం మందం ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువ లావుగా ఉన్నా కూడా మనకు రసగుల్లాలు అయితే బోండాల్లాగా వస్తాయి. మనకు అంత సైజు అవసరం లేదు కాబట్టి ఈ మందం సరిపోతుంది. ఈ చపాతీని అయితే రసగుల్లాలాగా ప్రిపేర్ చేసుకోవడానికని మా పిల్లలది ఒక సిరప్ క్యాప్ తీసుకున్నా. దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ చపాతీ పైన ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే చూడండి ఎంత నీట్గా సర్కిల్స్ లాగా వచ్చినాయో. మధ్య మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసుకొని మళ్ళీ ఆ పిండిని చపాతీలాగా చేసుకొని ఇట్లా సర్కిల్ లాగా చేసుకోవచ్చు. కలుపుకున్న పిండి అయితే కొంచెం కూడా వేస్ట్ కాదు, ఎందుకంటే ఎంత చిన్న చపాతీలాగానే చేసుకొని రసగుల్లా షేప్లో ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రసగుల్లాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఈ రసగుల్లాలు ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రసగుల్లాలు అయితే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటేనే మంచిగా పొంగుతాయి. ఆయిల్ బాగా వేడి కాకముందు వేసుకుంటే అవి అట్లనే ముద్దలాగా ఉంటాయి, కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. రసగుల్లాలు అయితే గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఆ వేడి మీదనే ఆ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఆ వేడి మీద వేస్తే ఏమవుతుందంటే షుగర్ మంచిగా పీల్చుకొని లోపల జ్యూసీగా వస్తాయి. మిగతా రసగుల్లాలు కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో ఒక 10 నిమిషాలు ఉంచితే షుగర్ సిరప్ అయితే రసగుల్లాలకు మంచిగా పట్టుకుంటుంది. 10 నిమిషాల తర్వాత ఈ షుగర్ సిరప్లో నుంచి ఒక్కో రసగుల్లా తీసుకుంటూ ప్లేట్లో సపరేట్గా ఫ్యాన్ గాలికి ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఆరబెట్టుకోవడం వల్ల మొత్తం సపరేట్ అయితే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి రసగుల్లాలు. రసగుల్లాలని తేనె మిఠాయి కూడా అంటారు. 90s కిడ్స్కి అయితే బాగా గుర్తుంటాయి ఈ తేనె మిఠాయి, ఎందుకంటే అప్పట్లో బాగా అమ్మేవాళ్ళు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ రసగుల్లాలు తిన్నారో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా రసగుల్లాలు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.